మౌన పోరాటం మౌన పోరాటం. అయ్యగారు, ఇది చాలా అన్యాయం, ఘోరం, దారుణం. ఇంత దుర్మార్గం చేస్తే దేవుడు మిమ్మల్ని మెచ్చడయ్యా, మిమ్మల్ని సంతోషంగా ఉంచడయ్యా. ఏమ్మా, నాతో సిరప్ అని చెప్పి విషం తాగిస్తారా? పాపం అమ్మగారు నురుగులు కొక్కుకుంటూ హాస్పిటల్కి వెళ్ళారు. ఏమమ్మా, ఇది దుర్మార్గం కాదమ్మా, రాక్షసత్వం. సాటి మనిషి ప్రాణం తీయడం రాక్షసత్వం అమ్మా, రాక్షసత్వం. నోరు లేస్తుందేంట్రా? తెలుసుగా, మా ముందు నిలబడి మాట్లాడే ధైర్యం చేస్తే ఏమవుతుందో. ఏమవుతుందమ్మా? మహా అయితే చంపేస్తారు, అంతే కదా? చంపేయండి అమ్మా, చంపేయండి. మహాతల్లినే చంపాలని చూస్తున్నారు. మీకు నన్ను చంపడం ఒక లెక్క కాదు. మీ కింద పని చేసినందుకు నేను చస్తే ఆ పాపం కూడా మీకు రాదు. చంపేయండి అమ్మా, చంపేయండి. రేయ్, ఆగవా? వాగుతూనే ఉంటావా? మేం జానకిని చంపడమేంట్రా? నువ్వే కదరా నీ చేత్తో విషం ఇచ్చి చంపాలనుకున్నావు. అయ్యో అయ్యగారు, ఏంటి దుర్మార్గపు మాటలు? నేను జానకమ్మ లాంటి దేవతకి విషం ఇవ్వడం ఏంటి? రే సత్తి, జానకి చస్తుందనే బాధతో నీ బ్రెయిన్ పనిచేయట్లేదురా. మొత్తం అంతా మర్చిపోయింది. ఒక్కసారి నువ్వు ఏం చేశావో గుర్తు చేసుకో. నువ్వు జ్యూస్ తెచ్చావు, నేను ఆపాను. మహేంద్ర విషం తీశాడు, నీ చేతికిచ్చాడు. కలపమన్నాడు, నువ్వు కలిపావు. ఆ తర్వాత మహేంద్ర ఆ బాటిల్ని కర్చీఫ్తో పట్టుకుని తీసుకున్నాడు. అంటే ఆ పాయిజన్ బాటిల్ మీద నీ చేతి వేలి ముద్రలే ఉన్నాయి, ఆ గ్లాస్ మీద కూడా నీ వేలి ముద్రలే ఉంటాయి. కాబట్టి జానకి చచ్చాక నువ్వు నోరు విప్పి జానకి విషం కలిపిన జ్యూస్ తాగింది అని ఎక్కడన్నా వాగావనుకో, నువ్వు పట్టుకున్న ఆ బాటిలు గ్లాసు రెండు కోర్టుకెళ్తాయి. కోర్టులో విషం కలిపింది నువ్వే అని ప్రూవ్ అవుతుంది. అప్పుడు నీకే శిక్ష పడుతుంది. పడనివ్వండి అయ్యా, ఉరిశిక్ష పడనివ్వండి. ఉరిశిక్ష పడితే చేస్తాను. అమ్మగారికి విషం ఇచ్చినందుకు నేను బ్రతికుండడం కంటే చావడమే కరెక్ట్. నువ్వు ఈ మాట అంటావురా, నాకు తెలుసు. కానీ నువ్వో విషయం మర్చిపోతున్నావురా. ఇన్ని రోజులు సత్తి ఒక మంచి పనోడు, చాలా మంచోడు అని వాళ్ళ దగ్గర పేరు తెచ్చుకుని ఇప్పుడు తిన్నింటి వాసాలు లెక్కపెట్టి చచ్చాడు అన్న బ్యాడ్ నేమ్ మిగుల్చుకొని పోతావురా. రే సత్తిగా, నువ్వు బతికుంటే కనీసం నువ్వు నిర్దోషివి అని నిరూపించుకోవడానికైనా అవకాశం ఉంటుందిరా. వాళ్ళ దృష్టిలోని మంచితనం మంచితనంగానే ఉంటుంది. అందుకే నువ్వు ఈ విషయం ఎక్కడా చెప్పడానికి ట్రై చేయకు. చెప్పావనుకో, జాగ్రత్త. పోలీసులు నిన్ను చావగొట్టడం కంటే నేను నీ ప్రాణం తీసేస్తాను. తెలుసుగా నేను పెట్టే నరకం ఎలా ఉంటుందో. నోరు మూసుకొని అవతలకు పో. అయ్యో దేవుడా, నా చేతులతో ఇంత దుర్మార్గం చేయించవేంటి స్వామి?
అమ్మా జానకి 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 అమ్మ జానకి జానకి అమ్మా జానకి అమ్మా. డాక్టర్ డాక్టర్ రండి డాక్టర్. అమ్మా కళ్ళు తెరవమ్మా. ఏమైంది? డాక్టర్ డాక్టర్ నా జానకి చూడండి. అసలేం జరిగింది? ఏమో డాక్టర్ గారు, ఇంతవరకు బానే ఉంది, ఉన్నట్టుండి ఇలా నురగల కక్కుకుంటూ పడిపోయిందండి. ఏం తిన్నారు? పొద్దునే టిఫిన్ తింది డాక్టర్ గారు. తర్వాత ఇందాకే జ్యూస్ కూడా తాగిందట. జ్యూసా? అది బయట నుంచి తెచ్చిందా? లేదు లేదు, మా పనోడు సత్తి ఇచ్చాడండి. పేషెంట్ కండిషన్ ఈజ్ డేంజర్. త్వరగా ఇనిమా చేయండి. బ్లడ్ శాంపిల్ తీసుకోండి, టెస్ట్కి పంపించండి. ఫుడ్ పాయిజన్ అయ్యిందో వేరే రీజన్ ఏమైనా ఉందో నాకు ఒక అరగంటలో రిపోర్ట్స్ కావాలి. గో గో ఫాస్ట్. పదండి అమ్మా జానకి. అయ్యో ఇన్నాళ్లైనా ఈ దుర్గచూపు విషయంలో నా డౌట్ ఇంకా అలాగే ఉంది. ఇదే మంచి సిచ్యువేషన్. దుర్గ ఒక్కతే ఉంది. నేను తెచ్చిన మెడిసిన్ దుర్గకిచ్చి ఆ మెడికల్ బిల్ బదులు నేను తిన్న హోటల్ టిఫిన్ బిల్ ఇస్తాను. అప్పుడు మెడిసిన్స్ అన్నీ వచ్చాయో లేదో చెక్ చేసుకోమంటాను. ఈ సింపుల్ టెక్నిక్తో తెలిసిపోతుంది దుర్గకి చూపుందో పోయిందో. ఈ రోజుతో నిజం తేలిపోతుంది. దుర్గా, ఈ ఇంట్లో ఒకడున్నాడు. వాడెప్పుడూ అనుమానంతోనే పనిచేస్తూ ఉంటాడు. ఈ దుర్గ నేనొచ్చింది కూడా చూడలేదంటే ఖచ్చితంగా తన చూపులో ఏదో తేడా ఉంది. దుర్గ గారు, మీరు చెప్పిన మందులన్నీ తెచ్చాను. ఒకసారి చెక్ చేసుకోండి. ఇదిగోండి టాబ్లెట్స్ బిల్లు. ఈ రోజు ఈ దుర్గ సంగతి అందరి ముందు బయట పెట్టేస్తాను. నా అనుమానానికి తెర దించేస్తాను. రఘురాం, నువ్వేమనుకుంటున్నావు నాకు అర్థమవుతుంది. చెప్తా నీ పని. దుర్గ గారు. రఘురాం, బిల్లివ్వు. అయ్యో దుర్గ గారు, ఎక్కడో చేయి చాపుతున్నారు. ఇదిగోండి బిల్లు. అయ్యోయ్యో, ఇవ్వు రఘురాం. నేను ఏదో లోకంలో ఉన్నాను.
ఇదిగోండి హ, ఆ, ఆ, చెక్ చేసుకోండి. మ్మ్. మ్మ్. ఇడ్లీ 2 ప్లేట్లు, మ్మ్. నెయ్యి దోశ 2, ఆ? పూరి 3 ప్లేట్లు, మ్మ్. వడ 4. ఆ? ఆ, రఘురాం, ఏంటిది? బిల్లు ఆ? దీంట్లో అన్ని కరెక్ట్ గానే రాసున్నాయా? ఆ, రాసే ఉన్నాయి కదండి. మ్హూ. ఒకసారి చూడు. ఆ, భలే వారే, నేను ఆల్రెడీ చూసే మీ చేతికి బిల్లు ఇచ్చాను. ఆ, మీరే ఈ మందులన్నీ ఆ బిల్లులో ఉన్నాయో లేదో కరెక్ట్గా చెక్ చేసుకొని చెప్పండి. చెప్తే ఇదిగో మిగతా చేంజ్ కూడా ఇచ్చేస్తాను. సరే ఒకసారి ఇది పట్టుకో రఘురాం. దేనికి? పట్టుకో చెప్తా. మ్మ్. ఓకే. ఆ, ఫస్ట్ మెడిసిన్ పేరేం రాసుందో చదువు. ఆ, మ్మ్. చదువు. ఆ, ఆ, మ్మ్. ఆ, ఆ, ఉమ్, లెనోవిన్. ఆ, అమ్మ, అమ్మ, అమ్మ. ఏంటి? ఏంటది? లెనోవిన్నా? ఇడ్లీ కదా? ఆ? ఇడ్లీ లెనోవిన్ ఎప్పుడైంది? ఆ? ఆ, తర్వాత నెక్స్ట్ ఉంది చదువు. మ్మ్. చదువు. ఆ? ఆ? నేంటి చదువు. నేంటి చదువు. లే లే ఆ, లే ఆ, ఏంటి? నెయ్యి దోశ కదా? ఆ? నెయ్యి దోశ కదా? ఆ, నెక్స్ట్ చదువు. నెక్స్ట్ చదువు. చదువు. ఆ, చదువు. ఏదో బుద్ధి గడ్డి తిని మిమ్మల్ని చెక్ చేయాలనుకున్నాను. నన్నా చెక్కింగ్? ఏం చెక్ చేద్దాం అనుకున్నావు? ఏం చెక్ చేద్దాం అనుకున్నావు? చూపు. చూపా? చూపా? నా చూపుకేమైంది? చూపా? నా చూపుని చెక్ చెయ్యాలా? ఇదా నీ డౌట్? చెప్పు. ఏంటి? ఏంటి డౌట్ లేదా? లేదా? లేకపోవడం ఏంటత్తయ్యా, ఇప్పటికీ ఇతనికి చాలా డౌట్ ఉంది. అవును. అమ్మా నువ్వు ఉండమ్మా, అసలే చెంపలు వాచిపోతున్నాయి. ఉంటుంది ఉంటుంది. ఏ రఘురాం, బాగా చూడు. చూడు 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 చూడు. నా కళ్ళు కనిపిస్తాయా? కనిపిస్తాయా? చెప్పు, కనిపిస్తాయా? వదిలేయండి. ఏంటి? ఏంటి వదిలేది? ఏంటి వదిలేది? ఏంటి వదిలేది? ఏంటి? ఈ ఇంట్లో మాకన్నీ నీకిష్టం వచ్చిన పిచ్చి పిచ్చి వంటలన్నీ చేసి మా ముఖాన్ని పడేసి నువ్వు మాత్రం బయటికెళ్ళి నచ్చిన టిఫిన్లన్నీ మెక్కేసొస్తావా? మనిషి అన్నవాడు ఎవడైనా ఇంత తింటాడారా? 2 ప్లేట్లు ఇడ్లీలు, నెయ్యి దోశలు 2, పూరీలు 3 ప్లేట్లు, వడలు 4. ఇది కడుపా? కంబాల చెరువా? ఏముంది? ఏముంది నీ పొట్టలో? ఎంత తింటావు? కాళ్ళు పట్టుకుంటానమ్మా. మీరు కొట్టే కొట్టుడికి దవడలు పూరెల్లా ఉబ్బిపోతున్నాయి. దుర్గమ్మ, ఏంటి? మీకు పూర్తిగా చాలా స్పష్టంగా అన్నీ కనబడుతున్నాయి. ఇంకెప్పుడు మీ చూపు గురించి మిమ్మల్ని అనుమానించను. నన్ను వదిలేయండి. మళ్ళీ ఇంకొక్కసారి నాకు చూపు ఉందో లేదో చెక్ చేసావో? లేదండి, చూసావో? లేదు, నాకే డౌటు లేదు. ఇంకెప్పుడు ఏ చెకింగు చేయను. మీకు చాలా బాగా కనబడుతుంది. ఈసారి చంపలు వాయించడం కాదు, ఈ రింగులు దువ్విన జుట్టు మొత్తం పీకేసి గుండు గీయించేసి ఈ చేతులు ఇలా విరిచేసి నున్నగా బొట్టు పెట్టి నీ 2 గుడ్లు పీకేసి సిగ్నల్ దగ్గర అడుక్కోడానికి పంపిస్తా. అడుక్కోడానికి. మీ కాళ్ళు పట్టుకుంటానమ్మా. వద్దమ్మా, ఇంకా జన్మలో నేను మీ జోలికి రాను. నన్ను వదిలేయండి తల్లి. మీ ఇంట్లో వంటలు చేసుకుంటూ బతికేస్తాను. కదా? వెళ్ళు.
శాంతి, ఇప్పుడు జానకి వచ్చినా నీకేం భయం ఉండదు. ఆ, ఉమ్, రఘురామిక జీవితాంతం ఈ భయం మెయింటైన్ చేస్తూ ఉంటాడు. కానీ అత్తయ్య ఆ. మనం మన జాగ్రత్తలో ఉండాలి కదా అత్తయ్య. మ్మ్. అవన్నీ కట్టడి చెయ్యాలి. ఉమ్, లేదంటే ఇంట్లో అందరికి జానకి రాగానే డౌట్ వస్తుంది. ఆ, అలాగే అత్తయ్య. ఆ అత్తయ్య రాగానే ఉమ్. నేను మళ్ళీ బ్లూటూత్ వాడటం మొదలు పెడతాను. దట్స్ రైట్. సరే, అవును, ఇలారా. ఆ, ఈ మందులు తెప్పించాను, కరెక్ట్ టైంకి వాడు, సరేనా? ఉమ్, అలాగే అత్తయ్య. మంచిగా పెట్టిన ఫుడ్ అంతా తినాలి, సరేనా? ఉమ్, అలాగే ఓకే, అత్తయ్య. వెళ్ళి రెస్ట్ తీసుకో. వెళ్ళి. అమ్మా దేవుడా, ఓ గండం గట్టెక్కింది. సాడెస్ట్. నాన్నా, నాన్నా, జానకి ఏం కాకూడదు నాన్న. నా జానకి నాతోనే ఉండాలి. చెప్పు నాన్న, జానకి ఏం కాకూడదు. నాన్న, అమ్మకేం కాదు నాన్న, అమ్మకేం కాదు. ఒరే, ఏం కాదురా, జానకి ఏం కాదురా. జానకి, నేను ఊరుకోను. జానకి ఏదైనా అయిందంటే నేను వదల్లో, నిన్ను వదల్లో. చెప్తున్నా కదా, నిన్ను వదల్లో. ఏం చేస్తాను అనుకోవద్దు, నిన్ను బాగా కొట్టేస్తాను. నువ్వు దేవుడు అయితే నాకేంటి, నేను ఊరుకోను. నిన్ను బాగా కొట్టేస్తాను. ఏ జానకి ఎంత మంచిదో నీకు బాగా తెలుసు కదా. మరి నిజంగా నువ్వు దేవుడు అయితే మంచి వాళ్ళకి మంచిగా జరిగేలా చేయాలి, కానీ ఇలా చెడు జరిగేలా చేస్తారా? చెడు చేసేవాళ్ళని దెయ్యం అంటారు. మరి దెయ్యం అయితే నీకు రోజు దండం పెట్టి పూజలు ఎందుకు చేయాలి చెప్పు? నాకేం తెలీదు. నువ్వు దెయ్యమైనా దేవుడు అయినా నాకు అనవసరం. నువ్వు మా జానకిని కాపాడాలంతే కాపాడు. కాపాడాలి. కాపాడు స్వామి, కాపాడు, కాపాడు. లేదంటే నిన్ను కొట్టేస్తాను, కొట్టేస్తాను, కొట్టేస్తాను. నీ కోపం దేవుడి మీద ఎందుకు చూపిస్తావురా? అది కాదు నాన్న. దేవుడు ఎక్కడ ఇలా చేస్తాడా? జానకి ఇలా చేస్తాడా? ఇలా చేస్తే జానకి ఏమైపోతుంది? ఎంత మంచి వాళ్ళకైనా ముందు జన్మ కర్మఫలం వెంటాడుతుందిరా. అదేం కాదు నాన్న, నేను ఊరుకోను. జానకి ఏదన్నా అయితే నేను దేవుడి కొట్టేస్తాను. ఒరేయ్, తప్పురా, అలా అనకూడదురా.
తప్పే కాదు. ఏ మహేంద్ర వాళ్ళు మనల్ని బాధ పెట్టి తప్పు చేశారనే కదా వాళ్ళ కొట్టమని జానికి చెప్పింది. మరి దేవుడు కూడా జానకిని బాధ పెట్టి తప్పు చేసినట్టే కదా నాన్న. మరి తప్పు చేసిన మహేంద్ర వాళ్ళని కొట్టడం తప్పు లేనప్పుడు తప్పు చేసిన ఆ దేవుడిని కొట్టడం తప్పెలా అవుతుంది చెప్పు? రేయ్, నీకెలా చెప్పాలరా? నువ్వు 100లో 1% తెలివి నేర్చుకున్నవాడి. నీకిప్పుడు ఏం చెప్పినా ఇలాగే మాట్లాడతావురా నువ్వు. మావయ్య ఏమైంది? ఎందుకు బాధపడుతున్నారు? అమ్మా దుర్గమ్మ, యాలకి విషం తాగిందటమ్మా. అవునమ్మా, ఇందాకే హాస్పిటల్కి తీసుకొచ్చాం. డాక్టర్ గారు కండిషన్ చాలా సీరియస్ అంటున్నారమ్మా. ఛాన్సెస్ 50-50 అంటున్నారమ్మా. నో మావయ్య, అలా ఏం జరగదు. జానకి ఏం కాదు. జానకి అలా చెయ్యదు.